తెలంగాణ నిరుద్యోగ యువకులందరూ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాలు బాగుపడతాయని చెప్పేసి కేసీఆర్ గారిని నమ్మి 10 సంవత్సరాల కాలం ఇచ్చినా కూడా ఏ ఒక్క నిరుద్యోగి ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందనటువంటి పరిస్థితి ఆ రోజులో ఉండేది. ఈరోజు నిరుద్యోగుల పట్ల, యువకుల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన హామీల పట్ల గత ఎన్నో సంవత్సరాల నుండి కొట్లాడి ఒక సింగిల్ ఆర్మీ లెక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా ఈరోజు ఒక వెలుగులో వచ్చినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఆనాడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో నిజమైనటువంటి విజయకేతనం తీన్మార్ మల్లన్న గారిది. కానీ ఆనాటి ప్రభుత్వ పాలకులు రాబందుల లెక్క తీన్మార్ మల్లన్న గారి ఓట్లను తారుమారు చేసి ఒక ఓటమి భయంతో ఈరోజు చేతుల్లో రాజ్యం ఉందని చెప్పేసి ఆనాడు గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి ఈనాటి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక మంచి వ్యక్తికి అవకాశం కల్పించేటువంటి రీతిలో ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మరి యావత్ తెలంగాణ యువకులందరూ కూడా తీన్మార్ మల్లన్న గారి ఆనాడు తను చేసినటువంటి యుద్ధ పోరాటానికి ఈరోజు మనమందరం కూడా యువకులు చైతన్యవంతులై ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్లందరినీ కూడా తీన్మార్ మల్లన్న గారి వైపు మొగ్గు చూపే విధంగా, ఓట్లను వేపించే విధంగా మరి కంకణ బద్దులవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.